జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము, సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుని సంచారము, కన్యా రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, బుధ భగవానుడి సంచారము, తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, చివరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. వారంలో 4 రాశుల్ని చుట్టి వస్తాడు చంద్ర భగవానుడు. ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా 26 రోజులు అలా పడుతుంది. కానీ చంద్ర భగవానుడు వారంలో 4 రాశుల్ని చుట్టబెడతాడు. ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం. కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పోయిన వారం మనకి 4 గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము, గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు 4 గ్రహాలు సంచారం చేశారు. అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగము, అది రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేకాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చక్కగా అనుకూలంగా ఉంది. మీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో చక్కగా ఉంటుంది. ఏదైనా మనస్పర్ధలు అలాంటివి ఉన్నా సర్దుకుంటాయి. చక్కగా మంచి బాగుంటుంది ఈ వారం మీకు. అలాగే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ స్పౌస్కి అవి కూడా కొంత సెటరేట్ అవుతాయి. కొంచెం చిట్కా వైద్యాలతో కావచ్చు, లేదా ఒక మంచి మెడిసిన్స్తో కావచ్చు. అవన్నీ తగ్గుముఖం పట్టి హమ్మయాన్ని మీరు ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుంది. ఇది వివాహితులకి తగ్గ ప్రెడిక్షన్స్. అలాగే వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. చాలా మంచి శుభ సమయం. మీరు ప్రయత్నాలు ఇప్పుడు ప్రయత్నించినా ఆల్రెడీ ఇదివరకు కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఈ వారం మీకు మంచి అనుకూలతలు గోచరంలో ఉన్న గ్రహ దేవతలు ప్రసాదిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఏంటంటే కొంచెం మీకు అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలో పాలిటిక్స్ మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక విషయమో వచ్చి వాళ్ళే మీతో మాట్లాడతారు. ఒక విషయం అసలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీ డెస్క్లో మీరు ఉంటారు. మీ పని ఏదో మీరు చేసుకుంటూ ఉంటారు. తగుదనమ్మా అంటూ వస్తారు. ఏదో వాళ్ళ బాధ మీకు చెప్పుకున్నట్టు చెప్తారు. అరే పాపం వచ్చారు, సాటి మనిషి కదా అని ఒక కన్సర్న్ ఒకటి ఉంటుంది కదా. ఈ సాటి మనిషి కదా అనే ఒక కన్సర్న్ తోటి మీరు వాళ్ళది విన్నారా ఇంకా అయింది. ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్తారు వాళ్ళు వచ్చి, తర్వాత అటు వెళ్ళి ఇప్పుడు అంటే సపోజ్ ఒకళ్ళ వల్ల వీళ్ళకి హర్ట్ చేశారనో, లేదా వాళ్ళ వల్ల వీళ్ళకి రావాల్సింది రాలేదు, వీళ్ళ క్రెడిట్ వాళ్ళు కొట్టారనో ఇదే ఏదో ఒక అలిగేట్ చేస్తారు, గాసిప్స్ చెప్తారు. మీరు అది వింటే చాలు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తారు, మీరే వీళ్ళని ఇలా రెచ్చగొడుతున్నారు అన్నట్లు చెప్తారు వెళ్ళి. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ మీకు చాలా ఇరిటేట్ చేస్తాయి. ఇదేంటి అసలు ఒక చిన్న హెల్దీ అట్మాస్ఫియర్ లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు, చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏమన్నా దయ్యం పట్టిందా, సైతాన్ పట్టిందా అని చాలా విసిగిపోతారు. ఇది ఉద్యోగస్తులకి.
కానీ ఇదేది మీ ఉద్యోగం మీద ఇంపాక్ట్ చూపించదు. అంటే ఇప్పుడు ఏదో ఉద్యోగంలో మీకు ఇబ్బంది రావడము, కాస్ట్ కటింగ్ మీద తీసేయడం ఇలాంటిది ఏమీ ఉండదు. అక్కడంతా బాగానే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీ హయ్యర్ అఫీషియల్స్తో చెప్పాలంటే మీకు చాలా బాగుంటుంది. ఇంకోటి చెప్పనండి, ఇండీడ్ మనం చూస్తే కనుక లాజికల్గా మనం ఆలోచిస్తే అసలు ఇక్కడ గోచారంలో ఉన్న విషయాలే నేను చెప్తున్నాను. మీకు ఇలా జరుగుతుందంటే మీరు అంచనా వేయాల్సిన విషయం ఏంటంటే మీ పై అధికారుల సపోర్టు అండదండలు మీ వరకు చాలా బాగా ఉన్నాయి అని అర్థం చేసుకోండి. బాగున్నాయని వాళ్ళ దాకా వెళ్ళింది కాబట్టే అసూయతోటి ఓర్వలేనితనంతో ఏదో రకంగా మిమ్మల్ని పాపర పట్టించాలంటే ఒక చిన్న మీ మీద ఒక చెడు, మీరు చెడు అని క్రియేట్ చేయాలి. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే మీ ఎంప్లాయర్కి కావచ్చు, మీ హైరయర్కి కావచ్చు వెళ్ళి వాళ్ళు ఏం చెప్పలేరు. వీళ్ళ వల్ల ఇలా ఉంది అని చెప్తే వాళ్ళకే డబ్బులు పడతాయి తిరిగి. అంత స్ట్రాంగ్గా ఉంది మీకు మీ బాసెస్ తోటి. అందువల్ల ఏంటంటే అక్కడేం చేయలేక ఆ కడుపు మంట ఇలా తీర్చుకుంటారు. అందువల్ల ఏదో మన రీసెంట్గా వచ్చిన సినిమాలో చెప్పినట్టు ఒక డైలాగు శివాజీ రాజా గారు చెప్తారు, జాలి చూపించాలి కానీ ఎవరి మీద చూపించాలో కూడా తెలిసి ఉండాలి అని ఒక డైలాగ్ చెప్తారు వారు. ఇప్పుడు మీకు ఇది ఆప్టండి, మీరు జాలి చూపించకండి. ఎవరైనా ఇలాంటివి చెప్తున్నా కూడా ఇగ్నోర్ చేసండి, అసలు వినకండి, మీరు పట్టించుకోకండి. ఇంకా వాళ్ళు ఎలా చెప్పాలంటే వీళ్ళు మాతో మాట్లాడట్లేదు అన్నట్టు క్రియేట్ అయినా పర్లేదు, ఇది టెంపరీ, తర్వాత అంతా సర్దుకుంటుంది. అలా వచ్చినా పర్లేదు. అప్పుడు ఒకవేళ వీళ్ళు మీ మీద వెళ్ళి ఇంకోళ్ళు చెప్పినా వాళ్ళు మీతో మాట్లాడట్లేదు అంటున్నారు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు అని క్వశ్చన్ చేస్తారు కదా తిరిగి. ఎప్పుడు వినేవాళ్ళు ఏమీ తెలియని అమాయకులుగా ఉండరు కదండి. సో ఈ ఉద్యోగస్తులకి ఈ పాయింట్స్ అప్లికబిలిటీ ఉంది. ఇంకా వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీకు అట్రాక్షన్ బాగా ఉంది. అంటే మనము చక్కగా మీ క్లయింట్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మీ బిజినెస్ బాగా పెరుగుతుంది, చాలా బాగా ఉంటుంది. కాకపోతే వక్రించిన శనేశ్వరుడు మీ సప్తమ స్థానం మీద రాశి దృష్టితో చూస్తున్నాడు. ఇక్కడ గురు భగవానుడు చూస్తున్నాడు, అక్కడ శనేశ్వరుడు చూస్తున్నాడు. అంటే మీకు సప్తమ స్థానం ధనుసు రాశి అండి. సో ఇద్దరు చూడడం వల్ల ఇది ఎలా ఉంటుందంటే మీకు కొంచెం అంత బిజినెస్ అంతా చక్కగా అవుతుంది, కానీ లోపల ఇన్సెక్యూరిటీ బాగా ఉంటుంది, మదన పడుతూ ఉంటారు. అక్కడ అంతా బాగానే వెళ్తూ ఉంటుంది, ఏమో జరుగుతున్నవన్నీ మంచికైనా, ఇప్పుడు మనకి వ్యాపారం బాగానే సాగుతుంది, వాళ్ళ రేపటి పరిస్థితి ఏంటి, లేదా వ్యాపారాలు సాగుతుంటా కొంతమందితోటి కొన్ని ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవడం కరెక్టేనా, వాళ్ళ వల్ల ఉత్తర బాగానే ఉంటుంది, ఇలా కంటిన్యూ చేయడం కరెక్టేనా కాదా, ఇలాంటి అంటే ఒక ఇల్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు అంతే. ఒక భ్రమలు, భ్రాంతి, భయము, ఒక మూడు సింపుల్గా చెప్పాలంటే అంతా అక్కడ బాగానే ఉంటుంది. అంటే రాత్రిపూట చూస్తే మన పెద్దల సామెతలు అందుకే చెప్తారండి. అంటే మన సామెతలు కూడా మనకి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ విషయాన్ని మనం గ్రహించగలగాలి. బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు తాడే పామే గరుస్తుంది అని ఇలా చెప్తూ ఉంటారు. అంటే చూసుకోకుండా పాముని తాడని భ్రమించి పట్టుకుంటామేమో. ఒకవేళ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నిజంగా తాడైనా పాము అనుకొని వదిలేస్తాం మనం. సో ఇలాగా ఈ భ్రమల్లోకి వెళ్ళొద్దనే మన పెద్దలు ఇలాంటి సామెతలను కూడా పుట్టించారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే మీరు వ్యాపారస్తులు అయితే ఏ విషయంలో మీరు బెంక పెట్టుకోకండి, కలత చెందకండి. అంతా ఒక సాక్షిభూతంగా చూసుకుంటే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఏ ఉపద్రవాలు లేవు, ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా నార్మల్గా వెళ్తుంది. కానీ నేను ఎంత చెప్పినా మీరు ఈ ప్రెడిక్షన్స్ విన్నా, బట్ స్టిల్ ఈ గంట వరకు బాగానే ఉంటుంది మీ మైండ్ సెట్, లేదా ఈ పూట వరకు బాగానే ఉంటుంది విన్న పూట వరకు. మళ్ళీ రేపటి నుంచి రెడ్డొచ్చి మొదలాయ అన్నట్టు మళ్ళీ అవే ఆలోచన మిమ్మల్ని ట్రిగర్ చేస్తాయి. ఐఎమ్ షూర్ డెఫినెట్గా వ్యాపారస్తులకి ఇది ఉంటుంది. మిమ్మల్ని హ్యావ్ ఏ గ్రిప్ ఆన్ యూ, మీ మీద మీరు ఒక కంట్రోల్ తెచ్చుకోండి. ఈ ఆలోచనని మీకు మీరే గెంటేయాలి. దీనికి ఎవరు మేము చేయలేము, ఎందుకంటే మీకు వచ్చే ఆలోచనలు మీరు మాత్రమే బయటికి తోయగలుగుతారు కాబట్టి. ఇది వ్యాపారస్తులకి. ఇంకా మనకి విద్యార్థినులకి అనుకూలంగా ఉంది. అయితే విద్యార్థినులకి ఎలా ఉంటుందంటే ఈ వారము కొంచెము మీకు మీ ఇంట్లో వాళ్ళతోటి కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ తోటి కొంచెం మనస్పర్ధలు వస్తాయి. అది మిమ్మల్ని కొంచెం ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంతే. చదువు పట్ల ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఈ ట్రిగర్ చేసి చదువు మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోండి. అది ఎందుకంటే చదువు మీద అయితే ఏమి ఎఫెక్ట్ పడదు.
మీరు ఇంకా ఎక్కువగా మీకు చంద్రబలం లేకపోతే ఐసోలేట్ అయిపోవడము, ఎవరితో మాట్లాడకపోవడం ఇలాంటివి చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటి చూసుకోండి. ఇది విద్యార్థులకి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక చక్కటి ఆరోగ్యం ఉంటుంది, బాగుంది, ఈ వారం చాలా చక్కగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే ఈ వారం అనుకూలంగా ఉంది మీకు. కాకపోతే ఏంటంటే మీకు తెలియకుండానే ఒక గుడ్ న్యూస్ మీరు వింటారు, కానీ మీరు అది ఎంజాయ్ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఆ టైంలో మీకు పట్టించుకునే అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మీకు వస్తుందండి. ఎందుకో ఎంజాయ్ చేయలేరు మీరు ఆ గుడ్ న్యూస్ని. మీ కుటుంబానికి సంబంధించినవే ఉంటాయి. ఆ టైంలో మీరు ఎందుకో సంసిద్ధంగా ఉండదు. అంటే ఇది ఇప్పుడు జరగడం ఎందుకు, ఇప్పుడు సపోజ్ అంటే ఉదాహరణకు చెప్పాలంటే జీవితం అంతా బాధలు అనుభవించి 70 ఏళ్లలో 75 ఏళ్ళు వచ్చేప్పటికి, అంటే 75 ఏళ్ళు వచ్చేదాకా బాగా కష్టాలు బాధలు అనుభవించి 75 ఏళ్ళకి ఏదన్నా లాటరీ బాగా కలిసి వచ్చి లక్షల్లో కోట్ల డబ్బు వచ్చి పడితే, ఒకవేళ వారసులు కూడా లేకపోతే అప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఆనందపడతారా? ఇంకెన్నాళ్ళు ఉండరు, ఉన్నాం కదా, ఇంకా ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అనే ఒక ఇది కూడా ఉంటుంది కదా. అంటే ఆ టైంలో ఎటన్నా వెళ్ళాలంటే ఓపిక ఉండదు, గట్టిగా ఏదైనా తినాలంటే తినలేరు. సో ఇప్పుడు వచ్చి ఉపయోగం ఉంది అలా అంటే ఇన్ టైం అలా ఉంటుంది కదా. మీకు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇలానే జరుగుతుందని కాదు, ఈ ఎగ్జాంపుల్కి మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అలా మీకు జరగాల్సిన టైంలో జరగని అప్పుడు మీరు ఆ గుడ్ న్యూస్ ఉంటే మీకు సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వింటే మీకు అనిపించదు, గుడ్ న్యూస్ శుభవార్త కానీ అనిపించదు. అందుకే ఎగ్జాంపుల్గా ఇది చెప్పాను, ఇలానే అని కాదు, మీకు ఒక ఉదాహరణకి చెప్పాను. ఇది సీనియర్ సిటిజన్స్కి. గృహిణులకి చాలా చక్కటి శుభ సమయం, చాలా బాగా ఉంది, చాలా హ్యాపీగా ఉంటుంది, హుషారుగా ఉంటారు, ఇంట్లో మీకు చాలా బాగా అనిపిస్తుంది, బంధువర్గంతో అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము 12 రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన నామజపం అని అనుకోండి. ఏ దైవాన్ని ఆరాధించాలి? మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్లా. అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో ఒక అక్షర లక్షలో ఉంటారు. మనం చేస్తూ ఉండంగా 1,00,000 సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన పట్ల వారి మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి. సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధ్యానంలో భగవద్జపంలో ఉండేవాళ్ళే మీరైతే, అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగి లాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు. అందరికీ ఇలా కుదరకపోవచ్చు, ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ 24 గంటలు మన పనులు మనం చేస్తూ భగవన్నామ జపం చేయగలుగుతాము. సో మెటీరియల్లో ఉన్నప్పుడు, లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాము, భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్రజపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇది 12 రాశుల వాళ్ళకి, అలాగే 12 లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము. మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాన్ని మనం చక్కగా పొందవచ్చు. కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది. కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. చాలా మంచి సమయం, చాలా రైట్ టైము. ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో 6th హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. సో ఈ సమయంలో మనం గణపతి అర్చన అలాగే సుబ్రహ్మణ్య స్వామివారి అర్చన చేయడం వల్ల మీ జన్మజాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు, లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక
ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు. జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు శనైశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే. సత్కర్మలు, దుష్కర్మలు, మధ్యమ కర్మలు, ఇవి మనం ఏం చేస్తున్నాం. మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు. దానివల్ల మనకి పుణ్యము రాదు, పాపము రాదు. సత్కర్మలు చేస్తే మనకి పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది. సో ఇప్పుడు గోచారంలో శనైశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో మన కర్మబంధులాన్ని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీకు ఇష్టదైవారాధన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు, లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారో 24/7 అదే కంటిన్యూ చేయొచ్చు. చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి, మరియు తెలియదని అనుకున్నా తెలుసు అని అనుకున్నా, ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్పనలవి కానీ ఫలితాలని మనం చూస్తాము. ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమః అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా, అంటే ఒక విజ్డమ్ని, ఐక్యూ లెవెల్స్, మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం, విజ్డమ్ చక్కగా పెరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో, సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.